మేలో పార్టీ పెడతా, సిద్దిపేట నుంచే పోటీ చేస్తా. వామ్మా, సిద్దిపేట టార్గెట్ అయింది. అయితే జాగృతి అధ్యక్షురాలు కవిత, బీజేపీ కాదు రాష్ట్రంలో మేమే ప్రధాన ప్రతిపక్షం, మా పార్టీకి తెలంగాణ మదర్ బోర్డు, బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది నాతో టచ్లో ఉన్నారు, ఎవరెవరు అనేది సందర్భం వచ్చినప్పుడు చెప్తా, చుట్టూ తెలంగాణ ద్రోగులను పెట్టుకొని కేటీఆర్ మాట్లాడుతున్నారని కామెంట్ చేస్తూ ఉంది కల్వకుంట్ల కవిత. నిజంగానే హరీష్ రావు పైన పోటీ చేస్తుందంట. మరి హరీష్ రావును పోటీ చేసి ఊడగొడితే మాత్రం బావ మీద మరదలు గెలిచిన పరిస్థితి మాత్రం ఉంటుంది. మరి గెలుస్తుందా గెలవదా, పార్టీ ఎంతవరకు వస్తుంది ఏంది అన్నది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని పార్టీ ఏర్పాటు చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. పార్టీ పేరుతో తెలంగాణ ఉంటుందని తెలంగాణ అనేదే తమ పార్టీ మదర్ బోర్డు అని, సామాజిక తెలంగాణే తమ లక్ష్యమన్నారు. ప్రజల కోణంలో పార్టీ నడుపుతారని తెలిపారు. గురువారం హైదరాబాద్లోని జాగృతి ఆఫీస్లో మీడియాతో ఆమె మాట్లాడారు. అనంతరం చిట్చాట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. బోధన్ నుంచి కూడా అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షమని, రాష్ట్రంలో బీజేపీ ఉండదని ఆమె అన్నారు. తాము ఎప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు మా గుర్తు వస్తే ఆ గుర్తుపైనే పోటీ చేస్తాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ పొత్తుతో పోటీ చేస్తాం. పెద్దపల్లి మున్సిపాలిటీలో మేమే ప్రధాన ప్రతిపక్షం, మా పార్టీలో యువతకు పెద్దపీట వేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది నాతో టచ్లో ఉన్నారు, వారు ఎవరనేది సందర్భం వచ్చినప్పుడు చెప్తా. షర్మిల ఫెయిల్యూర్ లీడర్ కాదు, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు. పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన మగవారి గురించి ఎందుకు చర్చ చేయరు, ఓన్లీ ఆడవాళ్ళనే అంటారా? రాజగోపాల్ రెడ్డి పార్టీ పెడతా అన్నారు, బీజేపీలో చేరారు, ఇప్పుడు మళ్ళీ పార్టీ అంటున్నారు అని కవిత వ్యాఖ్యానించారు. ఇక ఢిల్లీకి క్యాబినెట్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే. రాష్ట్ర క్యాబినెట్ను ఢిల్లీకి తీసుకెళ్లడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమని కల్వకుంట్ల కవిత అన్నారు. హరీష్ రావు చెప్పింది నిజమేనని, అయితే గతంలో క్యాబినెట్ ఎర్రవెల్లికి వెళ్ళేదని, ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నదని పేర్కొన్నారు. క్యాబినెట్ సమావేశాలు సచివాలయంలో జరిగితే బాగుంటుందని ఆమె అన్నారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకొని కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఎవరు ఉద్యమకారులో ఎవరు ఉద్యమ ద్రోహులో ప్రజలు తేల్చుతారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గత ప్రభుత్వం బిల్లు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చింది. ఇప్పటికే బిల్లు పాస్ అయి ఉంది. కాంగ్రెస్ కొత్తగా చేసేదేమీ లేదు, అమలు చేస్తే సరిపోతుంది. అది జరిగితే ఆర్టీసీ ప్రభుత్వ సంస్థగా మారుతుంది. ఆర్టీసీ కార్మికుల కాళ్లలో ముళ్ళు గుచ్చితే నోటితో తీస్తా అని సీఎం అన్నారు. కానీ ఇప్పుడు వారి గుండెల్లో గాయమవుతున్నా సరే కన్ను తిప్పి చూడడం లేదు. మహాలక్ష్మి పథకం వచ్చాక ఆర్టీసీ సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది. 16 నుంచి 18 గంటలు పనిచేస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. జనం బాటలో తిరుగుతుంటే ఫ్రీ బస్ ఎందుకు అని మహిళలే ప్రశ్నిస్తున్నారని కవిత అన్నారు. ఫ్రీ బస్ అంటే అందుకు తగిన విధంగా బస్సుల సంఖ్యను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఆర్టీసీకి ఇప్పుడు చైర్మన్ లేడు, యూనియన్లు కూడా లేవు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన చెలో సెక్రటరీ కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలుపుతున్నా అని గట్టిగానే అరుచుకుంటుంది కల్వకుంట్ల కవిత. మరి ఎటు అవుతుందో అర్థం కాదు. కానీ టార్గెట్ హరీష్ రావు, టార్గెట్ కేటీఆర్. కల్వకుంట్ల కవిత అనే నేను మే నెలలో పార్టీ పెడతా, ఒకవేళ మే తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తే మా పార్టీ గుర్తొస్తే దాని మీద నేను పోటీ చేస్తా, దానికి ముందేదాన్ని వస్తే వేరే పార్టీకి సపోర్ట్ చేస్తాం అని కల్వకుంట్ల కవిత చెప్పుకొస్తుంది. మరి సిద్దిపేట నుంచే ఎందుకు పోటీ చేస్తూ ఉన్నా అంటే, కుతంత్రాలు చేసింది సిద్దిపేట నుంచే జరిగింది కాబట్టి, తన్నీరు హరీష్ రావే కుట్రలు చేసింది కాబట్టి, బావనే కుట్రలు చేసింది కాబట్టి, బావను ఇంటికి సాగనంపడం కోసం మరదలు రంగంలోకి దిగిందన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి టార్గెట్ హరీష్ రావు తర్వాత టార్గెట్ కేటీఆర్ అవుతాడు అంటే అవుననే సమాధానం మాత్రం వినిపిస్తూ ఉంది. ఉద్యమ ద్రోహులందరూ కేటీఆర్ పక్కన చేరి జై తెలంగాణ అని ఒక్కసారి కూడా నినదించని ఈ ఉద్యమ ద్రోహులందరూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అది తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, సవితా ఇంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఎవరు అసలు? జై తెలంగాణ, నై తెలంగాణ అని
యూనివర్సిటీ పిల్లలు పోతే కొట్టించిన దుర్మార్గులు వీళ్ళంతా. ఉద్యమ ద్రోహులందరూ బాధపడుతూ ఉద్యమ ద్రోహులందరూ పక్కన పెట్టుకుంటే ఉద్యమకారులందరూ బాధపడుతున్నారు. చాలామంది బీఆర్ఎస్ లీడర్లు నాతో టచ్లో ఉన్నారు. మేమేందో చూపిస్తాం అని గట్టిగానే అరుచుకుంటున్న పరిస్థితి మాత్రం ఉంది. పెద్దపల్లిలో మేమే ప్రధాన ప్రతిపక్షమైనమని చెప్తా ఉన్నారు. నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఒక ఆడబిడ్డగా సరే ఈ అవమానాలు చాలామందికి జరుగుతాయి, ప్రతి ఒక్కరికి జరుగుతాయి, నీకు జరుగుతాయి, నాకు జరుగుతాయి, కానీ నిలబడి కొట్లాడి మళ్ళీ కలబడుతుంది చూడు, అది సెల్యూట్ చేస్తూ ఉన్నాం మేము కల్వకుంట్ల కవితకి. ఎందుకంటే నికార్సిగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా నికార్సిగా ముందుకెళ్తుంది. మనం ఎందుకు పైకి రాకూడదని ఒక కంకణబద్ధంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. మేలో పార్టీ ఉంటుందంట కల్వకుంట్ల కవితక్కది, చూడాలిగా. కవితక్క పార్టీ మేలో. ఇక బిర్యానీలో నిద్ర గోళీలు కలిపి బాలికపై గ్యాంగ్ రేప్, మెలకువ వచ్చాక మద్యం తాగించి మళ్ళీ లైంగిక దాడి, అరిస్తే చంపేస్తామని కత్తితో బెదిరించిన 3 నిందితులు, 24 గంటలు నరకయాతన అనుభవించిన 8వ తరగతి విద్యార్థిని, ప్రేమ పేరుతో నమ్మించిన మైనర్, తన 2 ఫ్రెండ్స్తో కలిసి అఘాయిత్యం, నిందితుల్లో 2 మైనర్లేనని వెల్లడించిన పోలీసులు. వారే వా, బాధ అనిపిస్తుంది ఈ వార్తలు చదివితే. ఇవాళని ఏ చెప్పులతో కొట్టాలి, ఇట్లా ఊరేయాలని. ఫోన్పేలో లంచాలు, 8 మంది విద్యుత్ అధికారులపై వేటు. టీజీఎస్ పీడీసీఎల్ సీఎండి ముషరఫ్ అలీ ఫారూఖీ చర్యలు. సస్పెండ్ అయిన వారిలో ఒక ఏడీఏ